శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పూజా టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాహాత్మ్యం 8వ రోజు 8వ అధ్యాయం. శ్రీహరి నామస్మరణ చేయటం వల్ల కలిగేటువంటి దివ్య అమోఘమైనటువంటి ఫలితాన్ని అజామీళుని యొక్క కథ ద్వారా తెలియచేస్తున్నారు. ఇది ఒక పెద్ద కథ. వశిష్ఠ యోగీంద్రుల వారు జనక మహీపతికి తెలియచేస్తున్నారు, మహారాజా, అనేకమైనటువంటి ధర్మములను తెలుసుకో, ధర్మ మార్గమునందు నడువు, ధర్మ సూక్ష్మములను తెలుసుకో. ఈ ధర్మం చాలా బహు సూక్ష్మమైనటువంటిది, పుణ్యప్రదమైనటువంటిది. కార్తీక మాసమునందు నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము, వీటి వలననే పుణ్యం కలుగుతుంది. పుణ్యం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఈ పనులు చేయటం వల్ల కలుగుతుంది. వీటిలో కొంచెము చేసిన అఖండమైనటువంటి మోక్షసిద్ధి కలుగుతుంది. వేదోక్తముగా యజ్ఞయాగాది కర్తవులు చేసిన అఖండ పుణ్య సంపద మనకు కలుగుతుంది. దుర్మార్గులైనటువంటి కొందరు సదాచారమును పాటించరు. దుర్మార్గులు అని మనం ఎలా తెలుసుకుంటాము అంటే వాళ్ళు సదాచారమును పాటించక అసత్యమును పలుకుతూ దైవదూషణ చేస్తూ, ఎవరైనా దైవ కార్యములు చేస్తున్నటువంటి వారిని ఎగతాళి చేస్తూ భయంకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వారందరూ రౌరవాది నరకముల పాలవుతారు. భయంకరమైనటువంటి పాపపు రాశిని సమూలంగా నాశనం చెయ్యాలి అంటే నారాయణ స్మరణ ఒక్కటి చాలు అనగానే జనక మహీపతికి ఆశ్చర్యం కలిగింది. ఇంత పాపం చేసినటువంటి పాపాత్ముని యొక్క కథలు చెబుతున్నారే, ఇన్ని పాపాలు చేసి ఒక్క నారాయణ నారాయణ అనగానే పాపం పోతుందా స్వామి? ఎంత తేలిక అన్నారట. చిరునవ్వులు చిందించిన వశిష్ఠుల వారన్నారు, ప్రపంచమంతా భయంకరమైన వాన కురుస్తున్నా ఒక్కడు మాత్రం తడవకుండా వస్తాడు. దేనికో తెలియనా మహారాజా? ప్రపంచం మొత్తం జడివాన కురుస్తున్నప్పుడు ఒక్క గొడుగు పట్టుకొని ఉంటే చాలు, ఇంత జడివాడని ఆపి తడవకుండా వస్తాడు. అర్థమైనదా? అలాగే భయంకరమైనటువంటి పాపపు రాశి, పాపపు అరణ్యం అనేటువంటిది ఉన్నా ఒక్క రంపం ఉంటే చాలు, గొడ్డలి ఉంటే చాలు, ఒక్క గొడ్డలి భయంకరమైనటువంటి అడవిని మొత్తాన్ని నాశనం చేస్తుంది. అలాగే ఎంతటి పాపాత్ముడైనా సరే కార్తీక మాసమునందు నారాయణ 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 స్మరణ చేస్తే చాలు, పాపముల నుండి విముక్తి చెందుతాడు. వేదాంగములను పఠించిన ధర్మ సూక్ష్మము అనేటువంటిది కనుక తెలియనప్పుడు అదంతా నిష్ప్రయోజనమే. మానవులలో 3 రకాల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు సాత్వికులని, ఒకళ్ళు రాజస ప్రవృత్తి కలిగిన వారని, ఒకరు తమో వృత్తి కలిగినటువంటి వారని. మనోవాక్కాయ కర్మల చేత ఈశ్వరుని అర్చించగలగాలి. సాత్విక గుణ సంపన్నుడైనటువంటి వ్యక్తి సకల పాపము నుండి విముక్తి చెందుతాడు. సాత్విక గుణమైనటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడు అంటే ఆ ముత్యపు చిప్పలో గనక చినుకు పడితే ముత్యమైనట్లుగా అతని హృదయంలో భగవన్నామ స్మరణతో అతడు పవిత్రుడుగా రూపొందుతాడు. వేదములను పఠించి సదాచారుడై తన కుటుంబమును అభివృద్ధి పరుచుకుంటూ తల్లిదండ్రులను, గురువులను, దైవములను ఆరాధించి ఉత్తమమైనటువంటి మార్గంలో తాను అభివృద్ధిని కాంక్షించుకుంటూ వినయ సముద్రుడై పెద్దల యందు గౌరవమును కలిగి తన జీవితాన్ని పవిత్ర మార్గంలో మరుచుకుండేటువంటి వ్యక్తి, మృదు మధుర సంభాషణ కలిగినటువంటి వ్యక్తిని సాత్వికుడు అని పిలుస్తారు. ఇక రాజసగుణము కలిగినటువంటి వ్యక్తి ఫలాపేక్షయే తనకు ఏది లభ్యమవుతుంది, తన యొక్క స్వార్థ చింతన ఎక్కువగా ఉండి శాస్త్ర విధులను పాటించక ధర్మ మార్గమును విడిచిపెట్టి నా మాటే నెగ్గాలి, ఏమిటిరా నువ్వు చెప్పేది, ఏమి నువ్వు చెప్పేది, నువ్వు చెప్పేది ఏమిటి, ఏమి నువ్వు చెప్పేది అని ఎదుటివాడిని ధిక్కరించి తన యొక్క మార్గమే గొప్పదని భావించి అహంకారపూరితుడై ప్రవర్తించేటువంటి వ్యక్తి రాజసగుణం కలిగినటువంటి వాడు. ఇక తామసగుణం కలిగినటువంటి వాడు అసలు శాస్త్రోక్త విధులను పాటించడు, దేశకాలమాన పవిత్రను పాటించడు, తల్లిని గాని తండ్రిని గాని గురువును గాని దైవాన్ని గాని ధిక్కరిస్తాడు. విపరీతమైనటువంటి కోపంతో తినకూడనటువంటి పదార్థములను తిని తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ అమితమైనటువంటి కోపాన్ని ప్రదర్శించి సోమరి అయి ప్రవర్తించేటువంటి వ్యక్తి తామసగుణం కలిగినటువంటి వాడు. ఇతడు ధర్మములను పాటించడు, తన జీవితం ఏమిటో తనకే తెలియదు, పెద్దలు చెప్పేటువంటి మాటలు వినరు. కనుక ఈ విషయములను తెలుసుకొని తామసగుణి
రాజసగుణమునకు రాజసగుణము కలిగిన వాడు సాత్విక గుణమునకు శుద్ధ సాత్వికమైనటువంటి మార్గమును ఎన్నుకొని దివ్యమైనటువంటి నారాయణ స్మరణతో కార్తీక మాసమునందరునైనా ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలు గనక పొందినట్లయితే ధన్యుడవుతాడు. అజామీలుని యొక్క దివ్యమైనటువంటి కథను నీకు తెలియజేస్తాను విను. కన్యాకుబ్జం అనేటువంటి ప్రదేశంలో 4 వేదములు చదివినటువంటి ఒక బ్రాహ్మణుడు సత్యవ్రతుడు ఉన్నాడు. హేమవతి అతని భార్య. అన్యోన్యమైనటువంటి దాంపత్య ఫలంగా ఉత్తముడైనటువంటి ఒక కుమారుడు కలిగాడు. ఆనందించారు. ఆహా, ఎంతటి మంచివాడు దొరికాడు అనుకున్నాడు. ఎర్రగా బుర్రగా చక్కగా ఉన్నాడు. మనిషి ఆకారం బాగున్నది కదా అని భ్రమించారు వీరు. ఆకారముతో పని ఏమి, గుణములు మంచివై ఉండాలిగా. అణాల కన్న గుణాలు మిన్నా అని. ఎంతటి గొప్పవాడైనా గుణము కలిగిన వాడే గొప్పవాడు కదా, దేహము కలిగిన వాడు గొప్పవాడు కాదు. నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా, స్త్రీ అయినా పురుషుడైనా, ఎవరైనా ఎక్కడ పుట్టినా అతని గుణములను చూసి గౌరవిస్తారు అన్న సంగతి విస్మరించి కుమారుడు కలిగాడు అనేటువంటి ఆనందంతో అజామీలుడు అనేటువంటి పేరుతో చక్కగా పెంచి ఒకే ఒక బిడ్డ కనుక అతి గారాభం. అసలు ఈ కథలన్నీ కుమారుడు చెడిపోయేది గారాభం. విశ్వామిత్రుడు కూడా దశరథునితో చెప్పిందదే. ఛీ మహారాజా, నీ కుమారుడంటే ఎవరనుకున్నావు? కేవలము దశరథ కుమారుడే అనుకుంటున్నావా? దాశరథి అని అనుకుంటున్నావా? అతడు లోకాభిరాముడని గ్రహించు తెలియచేశారు. అలాగే గారాబం చేశాడు. గారాబం వల్ల ఈ గారాబం చెడు సావాసాలకు అలవాటైంది. సహవాసములు చెడైని, యవ్వనం అంకురించింది. కామాంధుడైనాడు. ఒక ఎరుకల స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమెతోనే కామక్రీడలు జరపడం మొదలుపెట్టాడు. రాజా, అనురాగం ఎంతటి, ఈ ప్రేమ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అదుపు ఆజ్ఞలలో బిడ్డలను గనక పెంచకపోతే, అదుపు ఆజ్ఞలలో గనక తన బిడ్డను సక్రమంగా ఉన్నాడు అని తెలియకపోతే చివరకు నష్టపోయేది తల్లిదండ్రులే కాదు, అతని కొడుకు యొక్క జీవితాన్ని కూడా నాశనం చేసిన వాళ్ళు అవుతారు. నాశనమైపోతున్నాడు. అజామిలుడు రెచ్చిపోయి మెల్లగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆమెతోనే హాయిగా గడిపి కాలక్షేపం చేస్తూ అడవిలో జీవిస్తూ పిట్టలు కొడుతూ ఉండగా ఆ భార్య కాలు జారి మరణించింది. వాళ్ళకు ఒక కుమార్తె ఉన్నది. కుమార్తె అనేటువంటి విచక్షణ లేకుండా యవ్వన శోభతో ప్రకాశించేటువంటి ఆమెతో సుఖములు తేలియాడాడు. ఈ పాపాత్ముడైనాడు. ఒక కుమారుడు కలిగాడు. నారాయణ నారాయణ అని పేరు పెట్టాడు. ఇతని అదృష్టమో ఏమో, మరణావస్థకు వచ్చిన తరువాత నారాయణ 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 నారాయణ, ఇలా రారా నారాయణ, అలా రారా నారాయణ, నా దగ్గరకు రారా నారాయణ, నారాయణ నారాయణ నారాయణ. పుణ్యం ఫలించింది. ఇతను కుమారుడని పిలుస్తున్నాడు, కానీ అది శబ్దం గొప్పది. విద్యుత్తు తెలిసి తాకినా తెలియక తాకినా షాక్ కొడుతుంది అంటారుగా. ఇంజనీరు పట్టుకున్నా షాక్ కొడుతుంది, అక్షరముక్క రాని వాడు పట్టుకున్నా షాక్ కొడుతుంది. అలాగే దాని ధర్మం. నారాయణ అని తెలిసి పలికినా తెలియక పలికినా అఖండ పుణ్య సంపద కలుగుతుంది కనుక ఈ అజామీలుడు తన కుమారుణ్ణి నారాయణ నారాయణ అంటూ మరణావస్థలో మరణించాడు. ఇంతలో విష్ణుదూతలు వచ్చి విష్ణులోకమునకు తీసుకొని వెళ్ళారు. యమదూతలు ప్రశ్నించారు, ఇతడు మావాడు కదా, ఇతడు దుర్మార్గుడు కదా, పాపాత్ముడు కదా అంటే అంత్యకాలేషు మామేవా, పరమాత్మ తెలియచేశారు భగవద్గీతలో కూడా. అంత్యకాలేషు మామేవా స్మరన్ ముక్త్వా కళేబరం. దేహమును విడిచినప్పుడైనా నారాయణ నారాయణ అంటూ ఎవరైతే దేహమును విడిచిపెడుతున్నారో చివరి దశలోనైనా అతడు నన్నే చేరుతున్నాడు అని పలుకుతారు. కానీ మరి ఆ చివరి దశ రావాలి అంటే మొదటి నుంచి అలవాటు ఉండాలిగా. కానీ అదృష్టం బాగున్నది. విష్ణుదూతలు తీసుకొని వెళ్ళి అజామీనుణ్ణి విష్ణులోకమునకు తీసుకొని వెళ్ళారు. అంటే నారాయణ శబ్ద మాత్రేణ సకల పాపములన్నీ తొలగిపోయి అఖండ పుణ్య సంపద కలుగుతుంది మహారాజా అని తెలియచేశారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమునందలి 8వ అధ్యాయము సంపూర్ణము. 8వ రోజు కార్తీక పురాణ నిత్యపారాయణతో పాటుగా ఆచరింపవలసినటువంటి దాన ధర్మ జపతపాది విధుల యొక్క సత్ఫలితములు మీకు తెలియచేస్తున్నాను. ఈ కార్తీక మాసమే కాదు, ఏ రోజు కూడా మద్యమాంసములను స్వీకరించకూడదు. ఇది మహాదోషం. ఇది ఒక వ్యసనములలో ఒక చెడ్డ అలవాటు. వీటిని నిషేధించాలి. అలాగే నీకు ఏది మంచి అని తోచిందో, నీ మనస్సు చెప్పిందో ఆ ప్రకారం మంచి పనులు చేయాలి. ఈ రోజున యథాశక్తిగా ఆలయంలోకి వెళ్ళాలి అనిపించింది అనుకోండి, వెళ్ళటమే. సాయంత్రం వెళ్దాం, ఎప్పుడు వెళ్దాం అని కాదు, వెంటనే యథావిధిగా చేసి చక్కగా దుర్గామాతను అర్చించాలి. దుర్గామాతను గనక అర్చించినట్లయితే ధైర్యం కలుగుతుంది, దుర్గతులు తొలగిపోతుంది కనుక దుర్గామ పేరు.
దుర్గముడు అని పేరు కలిగిన ఒక రాక్షసుని చంపింది కనుక ఆమెకు దుర్గా అని పేరు. కనక దుర్గా అని కూడా ఉన్నాయి, నవదుర్గలు ఉన్నాయి. అమ్మవారిని శివాలయంలోకి వెళ్ళి అమ్మవారిని కనుక శివునితో పాటు అర్చించినట్టయితే ధైర్యం, విజయం కలుగుతుంది. మొన్ననే విజయదశమి వెళ్ళిందిగా. రాజరాజేశ్వరి, భువనేశ్వరి, త్రిభువనేశ్వరిగా ప్రకాశించేటువంటి అమ్మ సందర్శన మహాభాగ్యం, సకల విజయ పరంపరలు జరుగుతాయి ఈ రోజున. ఓం మంగళం, ఓంకార మంగళం, ఓం నమ శివాయ మంగళం.